కొంతమంది ఇక్కడ రైతులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మొత్తం మీద ఎలా అనిపిస్తుందండి ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 5 సంవత్సరాలు 1640 రోజులు మీ వెయిటింగ్ తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతుంది. 5 సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా, రాజధాని లేని రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. 4.5 సంవత్సరాలుగా అమరావతి రైతులు, అనేక మంది పోరాట సంఘాలు, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, వైసీపీ తప్ప అన్ని పార్టీలు రాజధాని అమరావతి ఉండాలని పోరాడితే, హైకోర్టులో తీర్పులు కూడా రాజధాని అమరావతికి అనుకూలంగా వస్తే జగన్ రెడ్డి మూర్ఖత్వంతో దానికి వ్యతిరేకంగా 3 రాజధానులతోటి మొత్తం 5 ఏళ్లు గడిపాడు. ఈ పరిస్థితుల్లో ఓటర్లందరూ తిరుగుబాటు చేసి, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో ఓటర్లందరూ తిరుగుబాటు చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారాన్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే అమరావతి రాజధాని కలిగిన రాష్ట్రం రావాలంటే చంద్రబాబే రావాలి. రాజధాని కట్టగలిగిన నాయకుడు చంద్రబాబు మాత్రమే. ఆ లక్ష్యంతో ప్రజలు ఏకలక్ష్యంతో ఓటేసి చంద్రబాబును గెలిపించుకున్నారు. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి రాజధానికి సెక్రటరియట్కి కౌలు పెట్టడం, మొదటి సంతకం పెట్టబోతున్న ఈ శుభ సందర్భంలో మరి పూలతోటి రాజధాని రైతులంతా కూడా, సంఘాల రైతులు, రాజధాని రైతులు మరి ఎంతో ఆనందదాయకంతో మరి పూలహారతులతోటి చంద్రబాబు గారికి స్వాగతం పలకటం అనేది ఇది దాదాపుగా రాజధాని అమరావతిలో పండగ రోజుగా మేమందరం కూడా భావిస్తున్నాం. దాదాపు 1640 రోజులు ఎలా ఉందమ్మా దీక్ష? బాగానే ఉందండి. చక్కగా మా చంద్రబాబు గారిని గెలిపించుకొని ఇవాళ పండగ సంతోషంగా పండగ చేసుకుంటున్నాం. ఆయన రావటం చాలా మంచిదైంది. అది కానీ మా బాబు గారే జై అమరావతి, జై హో అమరావతి మేమే చేసుకుంటున్నాం పండుగ. చూడు పూలు చేసుకొని చక్కగా పండగ చేసుకుంటున్నాం. ఇవాళ బంతి పూలతో సాకృతం చేద్దామని వస్తున్నాడు. చెప్దామని అందరం కలిసి, రైతులందరూ కలిసి నిలబడ్డారండి. జై అమరావతి, జై జై. సో ఎలా అనిపిస్తుందండి 1640 రోజుల తర్వాత ఈరోజు బాబు గారికి ఘన స్వాగతం? చాలా ఆనందంగా ఉందండి. బాబు గారు రావటం మాకు అందరికీ ఆనందంగా ఉంది. అండ్ డెవలప్మెంట్ కూడా అవుతుందని బాగా ఇదిగా ఉంది. 5 ఏళ్ల నుంచి అసలు మేము మా గురించి ఇంత శిబిరాల్లో ఇంత ఇది చేస్తున్నా కానీ కనీసం పట్టించుకోకుండా పరదాల చాటు మంత్రి అన్నట్టుగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు దాకా కూడా అసలు ఏ అభివృద్ధి చేయకుండా అట్లా ఉంటే మా బాబు గారి కోసం మేము ఓట్లేసి తెప్పించుకున్నాం. అభివృద్ధి కావాలి మాకు. ఎలా ఉందమ్మా? చాలా సంతోషంగా ఉందండి. 5 సంవత్సరాల నుంచి మేమందరం ఎంతో నష్టపోయాము. కుటుంబాల్లో ఎంతో నష్టాలు ఉన్నాయి. అలానే ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయాము. అనేక విధాలుగా మేము ఎంతో అవమానాలు పడి, ఇక్కడ బాధలు పడి ఉన్నప్పుడు దేవుడు చూశాడు మా కన్నీళ్లు. సంతోషాన్ని మరలా మాకు ఇచ్చాడు. బాబు గారు వచ్చారు, మాకు సంతోషం. ఆ సంతోషాన్ని వ్యక్తపరచడం కొరకు ఎప్పుడైతే బాబు గారు మరి సచివాలయంలో మరి ఆయన ప్రతిజ్ఞ చేసి వెళ్ళారో, మరి ఆ ప్రతిజ్ఞ నెరవేరింది. ఆయన మరి ఏ సమయం చేశారో కానీ ప్రజలందరూ కూడా స్వాగతించారు. సైలెంట్ ఓటింగ్తో సమాధానం చెప్పారు. నిజమైన ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. కాబట్టి మా మందడం గ్రామమే కాదు, 29 గ్రామాలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో, ఆనందంతో ఉన్నాము. బాబు గారి కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. 5 సంవత్సరాలు మీరు పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం కనిపినట్టుంది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. నిజంగా ఇది అనుభూతిని వర్ణించడానికి కూడా ఇది లేదు. అంతే. చాలా ఎమోషనల్ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దాదాపు మా మీద, ఎవరి మీద పెట్టిన ప్రతి ఒక్కరి మీద 20 కేసులు దాకా ఇక్కడ ఉన్నాయి. మహిళలను కూడా చూడకుండా అణగదొక్కేశారని చెప్పి కూడా వాళ్ళు బాధపడుతున్నారు. అయితే దాదాపు 5 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత వాళ్ళ కష్టానికి ఈరోజు ఖచ్చితంగా దేవుడు అనే ఉన్నారు, మాకు మంచి జరుగుతుంది ఇక నుంచి అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది ఎలా ఉందమ్మా ఇది? ఆ ఏళ్ళ రోజున గౌరవ సభకు వస్తాను అని ఎలా శబ్దం చేశారో ఈ రోజున అలా వస్తున్నారు. అందుకని మేమంతా స్వాగతం పలకటానికి రెడీగా ఉన్నాము. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. ఎన్ని కష్టాలు పడ్డామో, పోలీసులు కొట్టారో, ఆ జగన్ వస్తుంటే పరదాలు కట్టారో, మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెట్టారో, కొట్టారు కూడా అసలు మమ్మల్ని. అవన్నీ గుర్తు తెచ్చుకోవటం ఎందుకులే అని మాకు జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. సో పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడ బాబు గారి కోసం వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా రోడ్లు మొత్తం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి బాబు గారి స్వాగతం పలకటం? దాదాపు మీరు 1560 రోజులు చాలా ఇబ్బందులు కూడా గురయ్యారు. 1631 రోజు వరకు ఆపేసామండి ఉద్యమం. చాలా హ్యాపీగా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు అనే ఒక్క మాట కోసమే మేము ఎంతో వెయిట్ చేసాము. ఆ వెయిట్ ఈ రకంగా ఇంత పండుగ గత 4 సంవత్సరాల్లో మేము ఏ పండుగ చేసుకోలేదు ఈ రకంగా. ఈరోజు మా జీవితాల్లో అతిపెద్ద పండుగ ఈరోజే. రాజధాని దేవుడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళొక్కసారి
అసెంబ్లీ మన సచివాలయంలో మొదటి సంతకం పెడతాం రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మా దేవుడు వస్తున్నట్టుందండి. ముందు వెంకటేశ్వర స్వామి వస్తున్నాడు, ఆ తర్వాత మా చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. గతంలో ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి గత ప్రభుత్వంలో ఈ చుట్టుపక్కలన్నీ పరదాలు కట్టి వచ్చేవాళ్ళు అన్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇద్దరం మిగతా శిబిరంలో మిగతా వాళ్ళు భోజనానికి వెళ్తే అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని ఇద్దరు ఆడాళ్ళు ఉంటే 150 మంది పోలీసుల్ని మాకు కాపలా పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ ఎక్కడైనా ఇంతమంది ఉన్నారు, ఎక్కడైనా పోలీసు ఉన్నారా, ఎక్కడైనా చెకింగ్ ఉందా? మేము సామాన్య రైతులమే, భూములు ఇచ్చిన రైతులమే. మేమేం టెర్రరిస్టులం కాదు, మేమేం ఉగ్రవాదులం కాదు. మమ్మల్ని ఆ రకంగా ట్రీట్ చేసి మా మీద అన్ని కేసులు పెట్టి ఈరోజు మమ్మల్ని రోడ్డు పాలు చేసిన అలాంటి నీచుణ్ణి, అలాంటి ద్రోహిని నేను కళ్ళలో కూడా తలుచుకోవాలనుకోవట్లేదు, ఇక తలుచుకోం కూడా. మాకు పండగ వాతావరణం లాగా ఇబ్బందులు బాగా చాలా ఇబ్బంది అండి. మా ఇంటి వాకిల ముందు కంచెలేసారండి. ఇవాళ బాబు గారు వస్తున్నారని మేము పూలు పోస్తున్నాం రోడ్ల మీద. గతంలో పరదాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు స్వాగతం పలకటంలో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? బాబు గారి స్వాగతం పలుకుతున్నామండి. జగన్ పరదాలు కట్టుకొని మమ్మల్ని చూడనిచ్చేవాడు కాదు. మేము ఇబ్బందులు పడుతున్నా, భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నా మమ్మల్ని ఎప్పుడు పలకరించిన పాపాన్ని బాగలేదు. సో బాబు గారి కోసం చాలా ఎండలు కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అండి? బాబు గారు గెలిచిన తర్వాత రిలాక్స్ అయ్యామండి. ఇది 5 సంవత్సరాల టెన్షన్కి విముక్తి, 5 సంవత్సరాల అభివృద్ధి వినాశనానికి సమాప్తమైన రోజు అన్నమాట, పండుగ రోజు. బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఖచ్చితంగా అమరావతి మేము ఊపిరి పీల్చుకున్నాం. అమరావతి ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం అండి, అది ఒకళ్ళకి వచ్చేది కాదు. ఇక్కడ కొన్ని లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ఇక్కడ అమరావతిలో వేల మందే ఉన్నారు, లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉండి అన్ని జిల్లాలకి ప్రయోజనం వస్తుంది. ఖచ్చితంగా అమరావతి నిర్మిస్తారు బాబు గారు. 3 ముక్కల ఆటకి స్వస్తి. ఆంధ్రప్రదేశ్ ముక్కలు కాదు కానీ అభివృద్ధి అవుతుంది నేటి నుంచి. జై అమరావతి. సో పెద్ద ఆమె కూడా ఉంది. ఎలా అనిపిస్తుంది? బాబు గారి కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు చంద్రబాబు గారు భువనేశ్వర్ అన్నందుకు ప్రతిజ్ఞ తీర్చుకోవాలి అని కోరుకుంటున్నాం మేము. సో ఎలా అనిపిస్తుంది? 5 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున పండుగ వాతావరణం నడుస్తుంది. స్వతంత్రం వచ్చినట్టుందండి. భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందో ఆంధ్ర రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. విముక్తి పొందినట్లుంది. విముక్తి పొందాము. ఒక బూడిదలో మన గాలిలో పెట్టి లేకుండా బంధించి, ఆవిరిలో బంధిస్తే, పొగలో బంధిస్తే మనిషి ఎలా ఉంటాడో, తలుపు తీస్తే ఎలాంటి విముక్తి ఉంటుందో అలాంటి విముక్తి పొందాము. చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాం. మా భవిష్యత్తు అలానే ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా మా ప్రాంతంలో ఉంటారని, వాళ్ళందరితో మేము కలిసి జీవిస్తామని, అందరూ ఐక్యతగా బతకాలని, కులాల మతాల అతీతంగా బతకాలనేది కోరుకుంటున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ కలిసి బతకాలని కోరుకుంటున్నాం.